ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పబ్లిక్ రాలేదు. పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలను కేసీఆరే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తుర్రు. ఏడాదిలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఒరిస్సాలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. సభ అట్టర్ ఫ్లాప్ అయితే మీకే మంచిదా? కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయితే మీకే మంచిదా? ఎందుకింత బాధ చెప్పండి. సేమ్ వీళ్ళు ఏం చెప్పారో ఇక బీజేపీలో కూడా గదే చెప్పారు. చూడు, రజతోత్సవం సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సభ కోసము 150 కోట్లు ఖర్చు చేశారు. కనీసము 1,00,000 మంది కూడా రాలేదు. కేసీఆర్ సర్కారు ఎన్కౌంటర్లు చేయలేదా? రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు, మీరు అప్పుడేదో షిట్టా ఉంది, పెద్ద మంత్రులది లెక్క ఉంది అని చెప్పారు. ఆ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు. మరి మీ ఉనికి కోసం మీడియా ముందుకు వస్తారా, ఉనికి చాటుకోవడం కోసం వస్తారా తెలియదు. కానీ ఏదో వస్తారు, ఒక సంచలనమైన బాంబు వేస్తాం అంటారు, మాట్లాడతారు, పోతారు, మళ్ళీ పత్తాలు ఉండకుండా పోతారు. ఇదేందో కథ. బీజేపీలోకి ఇది అలవాటేనా, లేకపోతే బీజేపీలోకి పోయినాక అలవాటు అవుతుందా? ఇట్లా చెప్పాలి కదండి. అలా సభ అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఎన్కౌంటర్ చేయలేదా అంటే ఆ కేసీఆర్ హయాంలో ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి, ఇప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి, ఆ లెక్కలు మీ దగ్గర ఉంటాయి కదా, కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఉంటాయి కదా, తెప్పించుకోండి, ఒకసారి తెలుస్తుంది. మన బంజారానే కదా దాని సహాయక శాఖ మంత్రి, తెప్పించుకోండి. ఇంకో వీళ్ళకు ఒక పార్టీ మీద కౌంటర్ ఎన్నిక అవుతుంది. కానీ ఇట్లా ఒడ్లు వంటలేరు, రోడ్డు ఎక్కుతున్న రైతులు ఆందోళన చేస్తున్నట్టు దీని మీద మాట్లాడుతున్నందుకు బీజేపీలకు టైం ఉండదు. రాష్ట్రంలో రైతుల నిరసన జ్వాలలు. ఒడ్లు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం, గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని నిరసన, కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు. పలు జిల్లాల్లో భారీగా ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నది. ఒకవైపు వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, మరొక వైపు ఏమో ఇట్లా ఒడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చూడండి, మీరు వచ్చే నెలలో కనుక వర్షాలు కూడా పడితే చాలామంది రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏమి జనం సంచలనం, అధికారం మళ్ళీ బీఆర్ఎస్ దే, వరంగల్ సభకు పోటెత్తిన జనమే నిదర్శనం. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతం, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పేసి నిన్న కేటీఆర్ ట్వీట్ చేసిన సంబంధించినటువంటి వార్త రాశారు. రైతులు ప్లస్ యూత్. నిన్న నిజంగా సభలో కూడా ఎక్కువగా యూత్ పోయిర్రు, రైతులు పోయిర్రు. ఇది మనం మాట్లాడుకోవాల్సి ఉంటే నిన్న మాట్లాడుకోలేదు. బట్ యూత్ రైతులు ఇద్దరు బాగా కదిలేరు. యువకులు అయితే ట్విట్టర్లో కానీ, ఎక్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఈ ఫేస్బుక్లో కానీ వీటిలల్లా పోతుంటే వీడియోలు పోస్టులు తీసి పెట్టుడు, అదొక జాతర లెక్క. ఒక మేడారం జాతరకు పోతుంటే ఎట్లయితే ఒక సంబరంతో పోతూ ఉంటారో అట్లా జరిగింది నిన్న మొన్నటి సభకు పోయేటువంటి కార్యక్రమంలో భాగంగా. రైతులు యువత ఎక్కువ కదిలొచ్చారు. కదం దొక్కిన యువత రైతు. కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా. కూలగొట్టకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్లయ్య స్పందన అంట. ఒక ఎల్లయ్య అంట, ఆయన ఈ ప్రభుత్వాన్ని ఊలగొట్టకపోతే మనం బతకలేం సారు అని చెప్తా ఉన్నాడంట. తులం బంగారం పైన మాట్లాడాలని కేసీఆర్కు సంగమ్మ సూచన. సీఎం అంటూ యువత నినాదాలు. వారించిన కేసీఆర్. పరిపాలన గురించి ఎవరూ పట్టించుకోరు, ఎన్నికలకు 6 నెలల ముందే దాని మీద చర్చ పెడతారు. ప్రకటించిన పథకాలను గాడిన పెడతాం. రాహుల్ గాంధీతో మంచి రిలేషన్ ఉన్నది. ఖగార్ పైన అధిష్టానదే తుది నిర్ణయం. మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి కేకేతో కలిసి జానారెడ్డి ఇంటికి పోయిండు. అవును, నిజమే, కేసీఆర్ చెప్పింది సత్యం. సభలో కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన. ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అభివృద్ధి పైన వివరించిన బీఆర్ఎస్ అధినేత. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పైన విమర్శలు. ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలు. ముఖ్యమంత్రి ఊరు రైతుల్ని ముంచారు. పేదల భూముల్లో పెద్దల రహదారి అంట. కొండారెడ్డిపల్లి అన్నదాతల పైన బండ. ఇంత పెద్ద రోడ్ ఎందుకు? వ్యవసాయం చేసుకుని బతకటోళ్ళం, ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు. రెక్కాడితే కానీ డొక్కాడుతుంది. ఉన్నదే 2 ఎకరాల పొలం, అందులో నుంచి రోడ్డు పోయింది. పొలం కన్నా 7-8 మీటర్ల ఎత్తున రోడ్డు ఉన్నది. పొలంలోకి పోయేందుకు దారి లేకుండా పోయింది. ఎవరిని అడిగినా పట్టించుకుంటలేరు. భూమి పోయినందుకు డబ్బులు వస్తాయని మా ఊరి పెద్ద మనిషి చెప్పాడు. ఇప్పుడేమో రావంటున్నారు. మాలాంటి పేదల పొట్టలు ఎవరేం బాగుపడతారు? రోడ్డులో పోయిన భూమికి డబ్బులు ఇవ్వాలి, పొలంలోకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలి. అయినా ఎవరు అడిగారని ఇంత పెద్ద రోడ్డు వేస్తున్నారు. పరశురాములు రైతు, తాండ్రా గ్రామము, నాగర్ కర్నూలు జిల్లా.
ముఖ్యమంత్రి గారి ఊర్లో గిట్లనే ఉంటుంది మరి కథ. ఆడ ఏందనుకుంటున్నావు, మామూలు రౌడీ రాజ్యం కాదు ఆయన కొండారెడ్డిపల్లి. రౌడీలకే రౌడీల రాజ్యం, మామూలుగా ఉండదు ఆడ. ఇక వాళ్ళు ఏం చేసినా నువ్వు అనవసరంగా మాట్లాడి ఇప్పుడు ఈయన టార్గెట్ అవుతాడు పరశురాములు అనే రైతు. ఇట్లా మాట్లాడినందుకే పాపం ఆడ మాజీ సర్పంచి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది చివరికి. ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దానికి కారణం కూడా రేవంత్ రెడ్డి సోదరులు అని చెప్పేసి మరణ వాంగ్మూలంలో రాసిండు. కానీ ఇప్పటిదాకా ఆ కేసు నమోదు కాలే, ఆ కేసు ఏమైందో చెప్పలే, దాని మీద కనీసము చర్చను కూడా లేదు, చర్చ కూడా లేదు అసలు. ఇక్కడనేమో రైతులకు ఆగము, ఇక్కడనేమో పేదోళ్ళకు ఇండ్లు ఇవ్వరా, ఇండ్లు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా. ఇందిరమ్మ కమిటీ సభ్యులు నచ్చినోళ్ళ పేర్లే రాసిండ్రు, జాబితాలో మా పేర్లు ఎందుకు లేవు. పలు చోట్ల ఆందోళనకు దిగిన ప్రజలు, అధికారులను నిలదీసిన నిరుపేద మహిళలు, అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటిని కలిసే ప్రయత్నం చేసిన గుర్రాల చెరువు గ్రామస్తులు. ఆ వీడియో కూడా ఉందనుకుంటా మన దగ్గర. ఇగో ఇట్లా ఆ ఇందిరమ్మ కమిటీ అనో కమిటీలు వేసిరు. ఆ కమిటీకి నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారంట ఇందిరమ్మ ఇండ్లు. అలా ఇల్లు ఉండోళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, ఒకటే కుటుంబంలో 2-3 ఇండ్లు వస్తున్నాయి, కానీ పేదలకు రావట్లేదు అనేది బాధ. ఇది ఇక్కడ పొంగులేటి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తం. మొన్న ఒక అతను ఫోన్ చేసిండు నాకు, ఏది నారాయణపేట అంట, నారాయణపేటకి వెళ్ళి ఫోన్ చేసిండు. అక్కడ కూడా సేమ్ ఇట్లనే ఫస్ట్ లిస్ట్లోనేమో కొంతమంది పేరు వచ్చినట్టు సెకండ్ లిస్ట్కి ఆ పేర్లన్నీ పోయినాయంట. అలా పోయి మళ్ళీ మంచిగా ఇండ్లు ఉన్నోళ్ళకు, భూములు ఉన్నోళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంట. ఇట్లా జరుగుతూ ఉంది. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు వస్తాయంట, 10వ తరగతి ఫలితాలు రేపు లేదా ఎల్లుండి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త. కాశ్మీర్లో మళ్ళీ తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికులు అండ. నాయన మళ్ళా పోతురంట, ఏమైనా కాగలరా నాయన, ఇదంతా పంచాయతీ. పల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పైన భారత్ దాడి తథ్యం, మా ఉనికికి ముప్పే వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షక మంత్రి ఖవాజా. స్థానిక టీవీ ఛానళ్ళకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు, యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని, ఆ మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీ అండ 6 C-130 చేత ఉగ్రవాదులను దూరంగా తరలిస్తున్నటువంటి పాక్. మోదీతో సరిహద్దుల్లో భద్రత పైన వివరణ, ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారా. బీబీసీపై కేంద్రం ఫైర్, ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారని చెప్పేసి బీబీసీ పైన కేంద్రం ఫైర్ అయిందంట. చిక్కి తప్పించుకున్న పల్గాం ఉగ్రవాదులు అంట. చిక్కిరా లేకపోతే వీళ్ళ చిక్కిరా అని చెప్పేసి ప్రచారం చేసుకుర్రా.